నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి సంబంధించి టెక్నికల్లో గ్రూప్ సి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూస్తే మనకి ఏదైతే నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఉందో దీని ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్లో ఈ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జనవరి 31వ తారీఖున అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మినిమం పే స్కేల్ అనేది 9,000 ఉంటుంది. మాక్సిమం 16,400 రూపాయలు అయితే ఉంటుంది. మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 53 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్కి 28, ఎస్సీకి 8, ఎస్టీకి 3, ఓబీసీకి 14, పర్సన్ విత్ డిసేబిలిటీకి 2, ఎక్స్ సర్వీస్ మెన్కి 7, టోటల్గా మనకి చూసుకుంటే 53 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో చూసుకుంటే మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అయితే ఇవి ఈ గ్రూప్ సిలో. అయితే ఈ పోస్టులకి ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు అప్లై చేయడానికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి బీఎస్సీ విత్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అదేవిధంగా 3 years రెగ్యులర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తుంటారో వారు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. మనకి జనరల్లీ ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి మనం అయితే చెక్ చేద్దాం. కిందకైతే స్క్రోల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years, ఓబీసీ అభ్యర్థులకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా మెన్షన్ చేశారు. అదైతే మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలుగా ఉంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రమే. ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదైతే మీరు గుర్తుంచుకోండి. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై అనేది ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ప్రారంభమైంది. మనకి మార్చి 14వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం అయితే ఉంది. మీరు అప్పట్లోపు అప్లై అయితే చేయొచ్చు ఆన్లైన్లో. ఈ పోస్టులో మనకి చూసుకున్నట్లయితే శాలరీ అనేది 16,400 రూపాయలు ఉంటుంది. మనకి అలవెన్సెస్ కూడా చూసుకున్నట్లయితే దగ్గరగా 20,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో వారికి వీడియో కింద నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూసారో నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్న పీడిఎఫ్ ఉందో ఆ లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనపడుతుంది రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ అని కనపడుతుంది. రిక్రూట్మెంట్ ఇన్ RFCL అని కనపడుతుంది. ఇక్కడైతే క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. నేనైతే క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన ప్రతి లింక్ ఉంటుంది. అప్లై చేయాల్సిన అభ్యర్థులు అప్లై చేయండి. మనకి మార్చి 14 అనేది చివరి తేదీ. మనకి స్టార్టింగ్ శాలరీ దగ్గరగా 20,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. మీకు కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.